పుట్టుకల గురించి కానీ లేకపోతే రాజకీయాలకు సంబంధమే లేని మహిళల గురించి కానీ ఏ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏవి తీసుకురాలేదు. గుర్తుపెట్టుకోండి. సో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకల గురించి మాట్లాడేసిన తర్వాత మీరు అందరూ మమ్మల్ని తిట్టేసిన తర్వాత అయ్యో వీళ్ళు తిడుతున్నారే అని చెప్పి సారీ రమేష్ గారు, సారీ అండి అనవసరంగా మాట్లాడేసారంటే చెల్లిపోతుందా? మీరు రారా? జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి ఎట్లా మాట్లాడతామని చెప్పేసి మీకు రగిలిపోద్దా? ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? సారీ చెప్తే అయిపోద్దా? సారీ చెప్తే పునీతుడు అయిపోతాడా? లేకపోతే సారీ చెప్తే చేసిన తప్పులన్నీ పాపాలు అయిపోతాయా? ఒప్పులు అయిపోతాయి తప్పులన్నీ? ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో? ఒకటే క్లియర్గా చెప్పాలి అంటే వల్లభనేని వంశీని వీళ్ళు ఇప్పుడు ఇంత వెనకేసుకొస్తున్నారు కదా, వెనకేసుకురండి సార్. వల్లభనేని వంశీని ఎంత వెనకేసుకొస్తారో మేము కూడా చూస్తాం. లేకపోతే కొడాలి నానిని మీరు ఎంత వెనకేసుకొస్తారో మేము చూస్తాము. వాళ్ళు చేసినవన్నీ కూడా మంచి